నువ్వు వింటానంటే ఒక మాట చెప్తా. ఏందది చెప్పు. సరితూగమని తెలుసు గాని తోడబుట్టిందాన్ని అన్న ధైర్యంతో అడుగుతున్నా. అన్నా, నా బిడ్డని మన పెద్దన కొడుకు బాలుకిచ్చి పెళ్ళి చేద్దామని. ఏందే రాణిక? మా నాన్న ఎంతో కష్టం చేసి మమ్మల్ని తోలం చేసిండు. ఆఖరికి తన ప్రాణాలు కూడా మా కోసమే వదులుకున్నాడు. నాకేమో పిల్లలేకబాయ్, బాలుయే మా వారసుడు. ఆయన స్థాయిందో తెలుసు కదా. ఈ రాష్ట్రంలోనే చాలా పెద్ద పెద్దోళ్ళు వారి సంబంధం కోసం క్యూ కడుతున్నారు. సరితూగమని తెలుసు కూడా ధైర్యం చేయడం తెలివి తక్కువతనం. నీకంత స్తోమత లేకుంటే ఎంతో కొంత సాయం చేస్తా. నీ కొడుకు అదే రాజు దేశానేమో ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడంట కదా. ముందు వాని బతుకు తెరువు గురించి ఆలోచించుకోమను, బాగుపడతాడు. లేకుంటే నా దగ్గరికి పంపు, ఏదో ఒక పని చూపిస్తా. మీ అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా. ఊరికి వదిలే. అమ్మా రాజమ్మ, ఇప్పుడే వెళ్ళిపోతావా తల్లి? పండగ పూట వస్తుంది, చెయ్యన్న కడగలేదు. ఈ రాత్రికుండి పొద్దుగాల పోవచ్చు కదా తల్లి. రాజమ్మ, ఏమైంది? ఏమైంది రాజమ్మ? చెప్పు, ఏమైంది? లేవు రాజమ్మ. ఏమైంది? ఏమైందమ్మా రాజమ్మ? చెప్పు. ఆయన తాయికి మనం తగమంటయ్యా. ఎవరమ్మా? మా అన్న. బతుకు తెరువు లేకపోతే మా అయ్య చెయ్యందిస్తే నిలదొక్కున్నాడు. నిన్నంత చులకం చేసి మాట్లాడతాడా? నా బిడ్డకి ఏం తక్కువైందనే? నా చిట్టి చెల్లి అదృష్టమంతురాలు. నాయనా, నాది చిన్నతనం, నాకేం తెలుసు అన్నాం. అనుభవం తక్కువ ఉండొచ్చు. కండ్ల ముందు కనబడే వాస్తవాన్ని మేము భరించలేం. మేము స్పందిస్తాం. జనం రక్తం తాగి సంపాదిస్తుండా ప్రతాప్ గౌడ్. వాని అడుగు జడలు నడుస్తుండు వాని తమ్ముని కొడుకు. బంధుత్వం కాదు నాయనా మనకు కావాల్సింది, వ్యక్తిత్వం. నా చెల్లని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేటోంతోనే నేను పెళ్లి చేస్తా. అమ్మా, నువ్వేం బాధపడకమ్మా, నేనున్నానమ్మా. అమ్మా, ఈ ముచ్చట గింతటితో నాపై నేను లేయమ్మా, తిందు గాని. అమ్మా, అమ్మా. నా పెళ్లి కోసం ఎవరిని అడగకమ్మా. నీకు నీ అన్న మీద ప్రేమ ఉండొచ్చు. నా అన్న నాకు ధైర్యం అమ్మా. తోడుగా నా ఆయన ఉన్నాడు. నా కోసం బాధపడొద్దమ్మా. మిమ్మల్ని మించిన ఆస్తి పాస్తులు నాకేమొద్దమ్మా. రత్నాలు లాంటి పిల్లలు, మంచి కాందాన, నాకు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? రాఘవరెడ్డి గారి నాయకత్వం, రాఘవరెడ్డి గారి నాయకత్వం, రాఘవరెడ్డి గారి నాయకత్వం. రాఘవ, బాగున్నావా? నమస్తే బావగారు. నమస్తే సార్. రాజారెడ్డి గారి నాయకత్వం, రాజారెడ్డి గారి నాయకత్వం. మీ అందరికీ చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో అఖండమైన మెజారిటీతో
మన రాఘవరెడ్డి గారిని గెలిపించాలి. అంతా మీ దయ బావగారు. గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. ఆ? ఏమయ్యా? బావగారు, ఆ, మన కాంట్రాక్టర్ రమణారావు గారు. నమస్తే సార్. అదేదో మా వాడికి ఇచ్చేయండి, అక్కడ ఇవ్వండి. ఆ, అక్కడే. ఆ, ఎంత? 3 సార్. 3? ఆహా, ఏం బాగాలేదయ్యా. ఇది చూడు ఎలా ఉంది. అలాగే సార్, పంపించేస్తాను. పని తొందరగా అయితే చూడండి ఆ, సార్. అలాగే. బావగారు, ఏంటయ్యా? మన ప్రతాప్ గౌడ్ గారు. ఓ, నమస్తే ప్రతాప్ సార్. గౌడ్ గారు. నమస్తే. రండి, రండి, కూర్చోండి. అన్నట్టు మిమ్మల్ని ఎందుకు పిలిపించాను అంటే, కష్టపడి నష్టపోతున్న రైతు, పని చేయలేక పట్నం పారిపోతున్న కామందు, ఇలా భూమి ఉన్న ప్రతి వారి కోసం వాళ్ళ బాగు కోరి అందరికి ఉపయోగపడేలా ఒక సంక్షేమ పథకం తెస్తున్నాం. ఏమంటావు? వాళ్ళ భూములన్నీ మనకిచ్చేస్తే, ఉచితంగానా సార్? ప్రతాప్, కొన్ని మాటలు మనం బయటికి చెప్పకూడదయ్యా. ప్రతాప్ గౌడ్ గారు, అశ్వత్థామ అతః కుంజరః అని పురాణాల్లో కూడా చెప్పారు. తెలుసు కదా మీకు? తెలుసు సార్, మీరు చెప్పురు సార్. టేకు మొక్కల పెంపకం, అది పథకం పేరు. ఆ పేరు చెప్పి రైతుల వద్ద నుండి భూములు సేకరిస్తాం. ఏపుగా ఎదిగే టేకు మొక్కల కంటే మన ఇంటి గోడలే ముందుగా ఆకాశాన్ని అంటుతాయి. అది మన ప్లాన్. ఆ తర్వాత మీరు బాగా చెప్పారు సార్. ఆ, నవ్వటం కాదు ప్రతాప్, ఈ పథకం కోసం 1,00,000 ఎకరాలు సేకరించాలి. గట్లనే సార్. ఇది విన్నారా? ఇది మన ప్లాన్. సూపర్ సార్.